నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. కర్ణాటకలో గత వారం రోజుల కింద ఒక శోచనీయమైనటువంటి వార్తాంశం మనకి తెలుస్తోంది. అదేంటంటే సడన్‌గా కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళకు గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుంది ఏందంటే సడన్‌గా వాళ్ళకి ఎక్కువ ఎయిడ్స్ కేసెస్ అన్నట్టు వాళ్ళు డాక్యుమెంట్ చేశారు. ఈ సంవత్సరంలో ఈ మొదట 6 నెలల్లోనే దగ్గర దగ్గర 6,800 దగ్గర నుంచి 7,000 దాకా వాళ్ళకి కొత్త ఎయిడ్స్ కేసెస్ రావడం వాళ్ళు కనుగొన్నారు. సో ఇది గవర్నమెంట్ టెస్టింగ్‌లోనే తెలిసింది. టెస్టింగ్ చేసిన వాళ్ళు ఇంతమంది. టెస్ట్ చేయని వాళ్ళు సస్పెక్టెడ్ ఇంకొక కనీసం ఒక 5,000 నుంచి 5,500 మంది దాకా ఉన్నారు. సో ఇది డెఫినెట్‌గా నంబర్ ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ దీనికి ఒక స్టడీ అంటూ వాళ్ళు మెడికల్‌గా వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. సో ఆ స్టడీలో వాళ్ళకి కొన్ని విస్తుపోయే నిజాలు తెలిసాయి వాళ్ళకి. ఏంటి ఇది ఈ మొత్తం గ్రూప్ ఈ దగ్గర దగ్గర 7,000 మంది ప్రధానంగా ఉన్నది 18 నుండి 25 వయసు లోపు వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళలో అధిక శాతం మంది మగవాళ్ళు. సో ఈ స్టడీలో వీళ్ళకి తెలిసింది ఇది. సో ఈ ఎయిడ్స్లో టెస్టింగ్లో తెలిసిన వాళ్ళల్లో ఎక్కువ మంది స్వలింగ సంపర్కం వల్ల మగవాళ్ళ నుంచి మగవాళ్ళకు వచ్చే ఈ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మధ్యలో ఆడవాళ్ళతో దగ్గరికి వెళ్ళినా తిరిగి మళ్ళీ మగవాళ్ళ దగ్గర రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాన్స్మిషన్ రేట్ అంటూ పెరిగిపోయింది బేసికలీ. మూడోది దీనిలో అధిక శాతం మంది కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి డేటింగ్ యాప్స్ ద్వారా వాళ్ళకి పరిచయం అయ్యి ఈ ఇన్ఫెక్షన్ రేట్ అంటూ పెరగడం. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అంటూ పెరగడం అంటూ వాళ్ళు గమనించారు. సో నాలుగో పాయింట్ ఏంటంటే ఎవ్వరూ కూడా కనీసం ప్రొటెక్షన్ కూడా తీసుకోవడం లేదు. సో తెలిసి వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోక రిస్కీ బిహేవియర్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. వీళ్ళెవరూ కూడా టెస్టింగ్ చేసుకోవడానికి సగం మంది ఇప్పుడు ఇంకొక కనీసం 5,000 మంది దాకా టెస్టింగ్ లేదంటే ఇందులో సగం మంది టెస్టింగ్ కూడా వాళ్ళు సుముఖత చూపడం లేదు. టెస్టింగ్ అంటూ జరిగితే గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, అది వేరే విషయం. ముందు ట్రీట్మెంట్ ఉంటూ తీసుకుంటే మనం కాపాడుకుంటాం, ఇంకొకళ్ళకి రోగం సోకకుండా మనం వాళ్ళని కూడా కాపాడగలుగుతాం. సో ఇది ఏంటంటే బాధ్యతారహితమైనటువంటి బిహేవియర్ ఉన్నది చూస్తున్నది అంతా కూడా. సో ఇది కర్ణాటకలో మనకు తెలిసింది. ఇది బై నో మీన్స్ అంటే ఏ సిట్యుయేషన్లో అయినా సరే కర్ణాటకకి పరిమితం అని నేను అనుకోను. ఈ బిహేవియర్ అంటే ముఖ్యంగా యువతలో చూస్తున్నాం కదా, 18 నుండి 25 వయసు లోపల. ఇది దేశం మొత్తం ఇది ప్రెవలెంట్ ఈ కొత్త డేటింగ్ యాప్స్ అంటూ ఇండియాలో వచ్చిన తర్వాత సో ఇది చాలా కామన్ అయిపోతుంది. కాబట్టి మిగతా రీజియన్స్లో కూడా ఇది ఎక్కువగానే ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. మనం చాలా కాలం క్రితం ఎయిడ్స్ అంటూ వచ్చిన తర్వాత తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు అందరూ కూడా. సో దానికి అప్పుడు ఇంత మందులు కూడా లేవు. ఇప్పుడైతే ఎయిడ్స్ రోగి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అసలు మామూలు మనుషుల్లాగానే ఉంటారు వాళ్ళు. కానీ అప్పుడు అలా ఉండేది కాదు. సో ఈ రోజుల్లో ఒకరికి తెలిసినా కూడా మందులు వేసుకుని వాళ్ళు పూర్తిగా నార్మల్గా ఉండడం వల్ల అది ఒక రకంగా ఇంకొకళ్ళకి హాని జరుగుతోంది. ఎందుకు వీళ్ళు చెప్పడం లేదు, వాళ్ళు తెలియక వీళ్ళతో స్వలింగ సంపర్కం కావచ్చు, నార్మల్గా కానీ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నట్లయితే వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి జబ్బులకి వాళ్ళు గురయ్యే రిస్క్కి వాళ్ళు తీసుకుంటున్నారు బేసికలీ. సో యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తమని తాము 4 క్వశ్చన్లు వేసుకోవాలి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సరే డబ్బు ఇచ్చి వేరే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి మీరు వెళ్ళడం జరిగిందా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఎవరన్నా సరే ట్రాన్స్జెండర్స్ కానీ వేరే స్వలింగ సంపర్కం మిగతా మగవాళ్ళ దగ్గర కానీ మీరు వెళ్ళడం జరిగిందా? సెకండ్ పాయింట్. మూడోది, డ్రగ్స్ కొంతమంది అలవాటు ఉన్నవాళ్ళు ఒకళ్ళ సిరింజి ఇంకొకళ్ళు షేర్ చేసుకునే రిస్క్ ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఒకవేళ ఏమన్నా డ్రగ్స్కి క్యాజువల్గా అయినా రెగ్యులర్గా అయినా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఒకే సిరింజి 2-3 షేర్ చేసుకుంటారా? 4వ పాయింట్. 5వ పాయింట్, మీకు జననాంగాల ఏరియాలో కొత్తగా అది పుండులాగా కానీ లేకపోతే అల్సర్లాగా కానీ నొప్పి కానీ లాలోంచి ఏమన్నా డిశ్చార్జ్ ఏమన్నా వస్తుందా? ఇలాంటివి కొత్తగా మీకు వస్తున్నాయా? 6వ పాయింట్,
మీకు సడన్గా బరువు తగ్గడం, రోజు సాయంత్రం పూట జ్వరం రావడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇలాంటివన్నీ ఉన్నట్లయితే మీరు హెచ్ఐవి టెస్టింగ్ చేసుకోవటం అనేది తప్పనిసరి. సో మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్లు మీరు వేసుకుని దీంట్లో ఒక్క పాయింట్కి మీ ఆన్సరు అవును అని మీకు అనిపిస్తే వెంటనే ఎక్కడైనా సరే మీరు హెచ్ఐవి టెస్టింగ్ చేసుకున్నట్టయితే, మీరు త్వరగా చేసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు ఈ యొక్క ఉపద్రవాన్ని నుంచి మీరు కాపాడుకోగలరు. ఎందుకంటే హెచ్ఐవి అనేది ప్రాణాంతకమైన జబ్బు కాదు. ఈ రోజుల్లో హెచ్ఐవి ట్రీట్మెంట్ వల్ల పూర్తి జీవితాంతం కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ బతికేసేస్తున్నారు ఇప్పుడు బేసికలీ. నేనే చాలామందిని చూశాను బేసికలీ. సో ఇది ఒక చెప్పుకోలేని స్టిగ్మా కాదు. దీనంటే ఇంకొక మనుషులకి చెప్పుకోలేనటువంటి, అంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంకొక మనిషి దగ్గరికి పోయి హెల్ప్ తీసుకునే అంత జబ్బు కాదు ఇది. సో మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ న్యూస్ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు కనీసం టెస్టింగ్ కూడా చేసుకోకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం అప్పుడు మిమ్మల్ని మీరు తీవ్రమైనటువంటి ప్రాణాపాయానికి లోన్ చేసే రిస్క్ మీరు తీసుకుంటున్నట్టే లెక్క. సో యువత గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం అనేది చాలా డేంజర్. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు నేను అంటలా. అది ఇఫ్ యూ స్టిక్ టు వన్, అట్లీస్ట్ వాళ్ళకు జబ్బు ఉందా లేదా ముందు చూసుకొని తెలుసుకోవడం అవసరం. వాళ్ళు ఎప్పుడు జబ్బు ఉన్నట్టుగా మొహం ఉంది, సో జ్వరం వస్తుంది ఫ్రీక్వెంట్గా అనుకున్నప్పుడు వాళ్ళతోటి సెక్షువల్ కాంటాక్ట్ అవాయిడ్ చేయడమే మంచిది. మాట్లాడటం ద్వారా, సలైవా ద్వారా, ఉమ్ము ద్వారా అంటే ముద్దు ద్వారా ఇది జబ్బు సోకదు. రెండు రకాలుగా జబ్బు సోకుతుంది. ఒకటి సెక్స్ ద్వారా, రెండవది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి నీడిల్స్ షేర్ చేసుకుంటే. ఈ 2 రకాలుగా మాత్రమే జబ్బు సోకుతుంది తప్ప వాళ్ళు ముట్టుకున్న ఉమ్ము ద్వారా ఈ జబ్బు సోకదు. సో మీ పార్ట్నర్ మీకు ఉన్నప్పుడు వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అని చూసుకుని, వాళ్ళు డెఫినెట్గా హెల్తీ, వాళ్ళ జననాంగాల్లో ఎలాంటి పుండు కానీ అలాంటివి ఏమీ లేవు, ఇలాంటివన్నీ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి. కానీ లేకపోతే మీ జీవితాన్ని మీరు రిస్క్లో పెట్టుకుంటున్నట్టు లెక్క. సో యువత జాగ్రత్తగా ఉండండి, మేల్కోండి. నమస్కారం.